ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ వాట్సాప్ని పరిశీలిద్దాం. అన్నపూర్ణ లాంటి మన భారతదేశంలో అల్లల్లాడుతున్న రైతులు ఏ విధంగా ఉన్నారో చూద్దాం. 2 కోట్లు ఇచ్చి ఒక జంట కుక్కలు కొనుగోలు చేసే దేశం, 20 కోట్లు ఇచ్చించి ఒక్కరే ప్రయాణించి కారును కొనుగోలు చేసే దేశం, 200 కోట్లు ఇచ్చి క్రికెట్ జట్టును వేలంలో కొనుగోలు చేసే దేశం, 1,00,000 కోట్ల అప్పులను మాఫీ చేసే దేశం, 20,000 కోట్ల రూపాయలు వినోదానికి కేటాయించే దేశం, 2,00,000 కోట్లు విలువైన స్పెక్ట్రమ్ వేలం వేసే దేశం. కానీ రైతు పండించే ధాన్యాన్ని మాత్రం ఎవ్వరూ వేలం వేయడానికి రారు. పంట పండించే రైతు భిక్షగాడిగా మారుతున్నాడు. కానీ దళారీలు మాత్రం లక్షాధికారులు అవుతున్నారు. చదివితే హృదయం ద్రవించింది. నేను చదివాను, పంచుకున్నాను. ఇవాళ రైతులను రక్షించకపోతే రేపు? ఒక్కసారి మీరే ఆలోచించండి. రేపటి మన భారతదేశ అన్నపూర్ణ లాంటి భారతదేశం పరిస్థితి ఏంటి అనేది.